హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ్మ మీడియా. నేను మీ యాంకర్ రమ్మవత్. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశం బయటకు వచ్చిందో అప్పటి నుండి వైఎస్ఆర్సీపీకి భారీ డ్యామేజ్ జరిగింది. ఎంత డ్యామేజ్ అంటే ప్రతి ఒక్క హిందువు లేకపోతే ప్రతి హిందూ సంఘము ఈవెన్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న హిందువులు కూడా ఈ అంశాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చేసింది. అరే నిజంగా ఇలా జరిగిందా? నిజంగా లడ్డులో జంతువులు ఆనవాళ్ళు కలిసిన నెయ్యిని వాడారా అని చెప్పేసి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అనేక మంది హిందూ నాయకులే చాలా ఆశ్చర్యానికి గురైన సంఘటన. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు డిక్లరేషన్ ఇవ్వకపోవడం వల్ల జగన్కు భారీ డ్యామేజ్ జరుగుతూ ఉంది అనేది ప్రస్తుతం ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ ముందుగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎందుకు ఏ రకంగా డిక్లరేషన్ ఇవ్వకపోవడం వల్ల వైఎస్ జగన్ గారికి భారీ డ్యామేజ్ జరుగుతుంది అన్నది మనం ఒక్కసారి ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టయితే, తిరుమల తిరుపతి లడ్డు అంశం ఉంది కదా, అది ఎప్పటికైతే బయటకు వచ్చిన దగ్గర నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి డిఫెన్స్లోకి పడిపోయింది. అసలు దీని నుండి బయటకు పడే ఆప్షన్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రస్తుతం కనిపిస్తలేదు. అంత డిఫెన్స్లో పడిపోయారు. నిజంగా వీళ్ళు కలిపి ఉంటారేమో, నిజంగా కలిసిందేమో, గత 5 సంవత్సరాలుగా గత 4 సంవత్సరాలుగా ఇదే లడ్డు మేము తిన్నామేమో అని చెప్పేసి ప్రతి ఒక్క హిందువు బాధపడుతున్న సంఘటన ఇది. సో ఈ అంశం నుండి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఈ అంశం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే భారీ డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఇప్పట్లో ఈ అంశం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కోలుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అనేక మంది హిందూ నాయకులు వాళ్ళే దీన్ని వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇటు మంత్రులు, మాజీ మంత్రులు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, లేకపోతే పేర్ని నాని గారు కావచ్చు, వీళ్ళందరూ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి దీన్ని ఖండిస్తున్నా సరే, వైఎస్ జగన్ గారే దీని మీద 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తున్నా సరే, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తున్నా సరే, స్టిల్ ఆ పార్టీకి ఎంత డ్యామేజ్ అయితే జరగాలో, ఎంత డ్యామేజ్ అయితే జరిగిందో అది జరిగిపోయింది. సో ఈ అంశం నుండి బయటపడే అవకాశం అయితే ఇప్పట్లో కనిపిస్తలేదు. సో ఎలాగైనా సరే ఈ అంశం నుండి బయటకు పడాలి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక డెసిషన్కి వచ్చారు. ఆ డెసిషనే వైఎస్ జగన్ గారు తిరుమలకి వెళ్ళి, కాలినడకన తిరుమలకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకొని అక్కడే ఈ అంశం మీద చెక్కు పెడతారు అని చెప్పేసి కూడా చాలామంది భావించారు. సో అనుకున్నట్టుగానే వైఎస్ జగన్ గారు ముందుగానే డిసైడ్ అయిపోయారు వెళ్ళాలని చెప్పేసి. ఆ రోజు ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ వైఎస్ జగన్ గారు పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ పర్యటన రద్దు చేసుకునే అంశం మీద కూడా రకరకాల కామెంట్స్ అనేవి వచ్చాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న మాట ఏంది, వైఎస్ జగన్ గారిని లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అందరికీ నోటీసులు ఇచ్చి ఈ పర్యటనని ఇబ్బంది పెట్టాలనే కుట్ర జరుగుతోంది కాబట్టి వైఎస్ జగన్ గారు పర్యటన రద్దు చేసుకున్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నమాట. కానీ కూటమి ప్రభుత్వం చెప్తున్న మాట ఏంది, టీటీడీ అన్య మతస్థులు ఎవరన్నా వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే కంపల్సరీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే. అలా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుంది కాబట్టి వైఎస్ జగన్ గారు రద్దు చేసుకున్నారు ఈ పర్యటన అని చెప్పేసి ఇటు కూటమి ప్రభుత్వం చెప్తున్న మాట. సో ఈ రెండు పక్కన పెడితే ప్రస్తుతం ఆ అంశం అనేది జరిగిపోయింది కాబట్టి అసలు డిక్లరేషన్ ఇవ్వకపోవడం వల్ల వైఎస్ జగన్ గారికి జరిగిన డ్యామేజ్ ఇది. అది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ముందుగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏం డ్యామేజ్ జరిగింది వైఎస్ జగన్ గారికి అనేది ఒకసారి మనం పాయింట్ వైజ్ మాట్లాడుకున్నట్టయితే, హిందువుల్లో నమ్మకాన్ని కోల్పోవడం. నిజంగా ఎప్పుడైతే ఈ అంశం బయటకు వచ్చిందో, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డులో కల్తీ జరిగిందనే అంశం బయటకు వచ్చిందో, అప్పుడు నిజంగా ప్రతి ఒక్క హిందువు అసలు ఇక ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో నిజంగా అసలు ఈ అంశాన్ని ఎలా డిఫెండ్ చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అన్ని ఆధారాలతో సహా బయట పెడుతుంది. ఎప్పుడెప్పుడు ట్యాంకర్లు వచ్చాయి, ఏ ట్యాంకర్లో ఎంత శాతం ఈ కల్తీ జరిగింది అని చెప్పేసి అన్ని రిపోర్ట్లతో సహా, అన్ని ఆధారాలతో సహా బయట పెట్టేసింది.
సో అంటే ఈ తరుణంలో అసలు డిఫెన్స్ చేసుకునే అవకాశం కూడా లేకపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులో సరే ఎలాగైనా సరే దీన్ని డిఫెండ్ చేయాలనుకున్నారు. బట్ అక్కడ డిక్లరేషన్ అనేది ఇవ్వకపోవడం వల్ల ఓకే వైఎస్ జగన్ గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టట్లేదంటే హిందువుల్ని స్టిల్ ఇంకా ఆయన మభ్యపెడుతున్నారా అనే ఒక ఆలోచన కూడా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ అంశాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళుంటే ఖచ్చితంగా ఈ అంశం ఒక కొలిక్కి వచ్చేది. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు కూడా విశ్వసించేవాడు, నమ్మేవాడు. ఎస్, గతంలో ఏమి జరిగి ఉండదు, వీళ్ళు కావాలనే ఇలా బురద చల్లుతున్నారు, కావాలనే ఇలాంటి అంశాలు వైఎస్ఆర్సీపీ మీద వైఎస్ జగన్ గారి మీద నెట్టేస్తున్నారు అని చెప్పేసి చాలామంది హిందువులు, చాలామంది కాకుండా కొంతమంది హిందువులు, కొంతమంది కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న హిందువులన్నా ఎంతో కొంత నమ్మేవారు. ఏదో అప్పటి వీళ్ళు జస్ట్ 2-3 ట్యాంకర్లు ఏమన్నా కలిసి ఉండొచ్చేమో అని చెప్పేసి వాళ్ళు కూడా మేబీ ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది వచ్చి ఉండేది. అలా పాజిటివ్ మైండ్ సెట్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా జగన్ గారు వెళ్ళి ఉండాల్సింది, వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఉండాల్సింది. అలా డిక్లరేషన్ మీద సంతకం పెట్టబోయేసరికి హిందువుల్లో కూడా నిజంగా జగన్ గారి మీద హిందువులు కూడా అంటే వైసీపీలో ఉన్న హిందువులు కూడా జగన్ గారి నమ్మని పరిస్థితి ఏర్పడిపోయింది. ఇక క్రిస్టియన్గా ముద్రపడ్డాం. మన అందరికీ తెలిసిందే, గత వాళ్ళ తాతల కాలం నాటి నుండి రాజారెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు జగన్ గారు కావచ్చు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ షర్మిల గారు కావచ్చు, భారతి గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. జగన్ గారు క్రిస్టియన్ అని చెప్పేసి అనేక సార్లు ఇటు విజయమ్మ ఇటు భారతి గారు వీళ్ళందరూ చెప్తున్నా బహిరంగానే చెప్పారు. ఈవెన్ జగన్ గారు కూడా నేను 4 గోడల మధ్య ఖచ్చితంగా నేను బైబిల్ చదువుతాను రోజుకు ఒకసారి 2-3 సార్లు అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో జగన్ గారు చెప్పారు. బట్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఎంతో కొంత సెక్యులరిజాన్ని ఫాలో అవ్వాలి. సెక్యులరిజాన్ని ఫాలో అవ్వాలి అంటే ప్రతి ఒక్కరిని ఈక్వల్గానే చూడాలి. నేను క్రిస్టియన్ కదా అని చెప్పేసి కేవలం క్రిస్టియానిటీనే ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇటు హిందూ లేకపోతే ముస్లిమో లేకపోతే ఇతర మతాలని తక్కువ చేసి చూడడం అన్నది రాజకీయాల్లో రాజకీయ నాయకులకి అసలు కుదరని పని. ప్రతి ఒక్కరిని ఈక్వల్గానే చూడాలి. సో ఇక్కడ జగన్ గారికి ఈ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టబోయేసరికి ఓకే ఈయన క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టట్లేదు, డిక్లరేషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా ఫిక్స్డ్గా అంటే హిందువులకి ఇది ఒక ఈ అంశం అనేది ఇక వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఓకే ఈయన ప్యూర్ క్రిస్టియను సెక్యులర్ అనేది లేదు ఈయనలో సెక్యులరిజం అనేది వైఎస్ జగన్ గారిలో లేదు. అధికారంలో ఉన్నప్పుడు అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అయితే అనేక సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు, అది ఒంటరిగా వెళ్ళారు, పట్టు వస్త్రాలు సమర్పించారు. సతీ సమేతంగా వెళ్ళాల్సిన సందర్భాల్లో కూడా జగన్ గారు ఒంటరిగానే వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. సో అలాంటి సందర్భాల్లో కూడా ఆయన డిక్లరేషన్ అనేది ఇవ్వలేదు. అది సీఎం హోదాలో ఆయన వెళ్ళారు కాబట్టి డిక్లరేషన్ అవసరం లేదు. సీఎం హోదాలో వెళ్తే ఇది పర్సనల్గా వెళ్తున్నారు కాబట్టి ఆయనకి ఎలాంటి హోదా లేదు కాబట్టి ఖచ్చితంగా డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. బట్ ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇవ్వలేదు అంటే ఆయన క్రిస్టియన్ కాబట్టే, ప్యూర్ క్రిస్టియన్ కాబట్టే డిక్లరేషన్ అనేది ఇవ్వట్లేదు. ఒకవేళ నిజంగా ఆయనలో ఈ సెక్యులర్ భావం ఉంటే ఖచ్చితంగా డిక్లరేషన్ అనేది ఇస్తారు కదా అన్నది ఇక్కడ వస్తున్న పాయింట్. ఎందుకంటే గతంలో అబ్దుల్ కలాం గారు ఇచ్చారు, రీసెంట్గా మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు కూడా తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఆయన చుట్టుపక్కల ఎవరైతే అన్యమతస్థులు ఉన్నారో వాళ్ళు ఆ అన్యమతస్థులతో కూడా ఆయన సంతకం చేయించారు. మేము నమ్ముతున్నాము తిరుమల దేవుణ్ణి అని చెప్పేసి వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో ఎవరైతే వెళ్ళారో జస్టిస్ గారి చుట్టుపక్కల వాళ్ళు అన్యమతస్థులు వాళ్ళతోటి సంతకం చేయించే పైకి తీసుకెళ్లారు ఆయన. సో అబ్దుల్ కలాం గారికి లేకపోతే సోనియా గాంధీ గారికి లేకపోతే షారుఖ్ ఖాన్ గారు కూడా ఇచ్చారు. షారుఖ్ ఖాన్ గారికి వీళ్ళందరికీ లేని ప్రాబ్లం జగన్ గారికి ఎందుకు? సో జగన్ గారు క్రిస్టియన్ కాబట్టే ఇవ్వట్లేదు అనే ఒక భావన కూడా ప్రజల్లో కలుగుతోంది. ఇప్పుడు ఇక ఆచారాలు పట్టించుకోడు అనే భావన నిజంగా ప్రతి ఒక్క మతానికో లేకపోతే ప్రతి ఒక్క గుడికి ఒక్కొక్క ఆచారం అనేది మన ఇండియాలో ఉంది. అది ఇప్పుడు క్రియేట్ చేసింది కాదు, తరతరాల నుండి వస్తున్న ఆచారాలు అవి.
ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ఆచారాలు. సో ఆ ఆచారంలో అతి ముఖ్యంగా అంటే హిందువులకు అతిపెద్ద టెంపుల్ ఏదన్నా ఉంది అంటే మన భారతదేశంలో అది తిరుమల తిరుపతి దేవస్థానమే. సో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఎన్నో ఆచారాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఇదే డిక్లరేషన్. అన్ని మతస్థులు వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాల్సిందే, డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఈవెన్ అది ఆచారాల్లోనే కాకుండా ఈవెన్ అది జీవో కూడా దీని మీద గతంలోనే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది పాటించాల్సిందే ఎవరైనా సరే అన్య మతస్థులు వస్తే అని చెప్పేసి గతంలోనే జీవో తీసుకొచ్చారు దీని మీద. సో ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయకపోవడం వల్ల నేను డిక్లరేషన్ ఇవ్వకపోతే ఏమవుతుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు వాదన చేయడం వల్ల వైఎస్ జగన్ గారు చెప్పడం వల్ల అంటే ఆచారాలు అనేది నిజంగా పాటించరా అనే భావన కూడా ప్రజల్లో వస్తుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా పవిత్రత ఉంటుంది, చాలా పవర్ఫుల్ గాడ్ కూడా ఆయనతో పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అందరికీ తెలుసు. సో అలాంటి అంత పవర్ఫుల్ అంత పవిత్రత కలిగిన ఈ దేవస్థానంలో ఆ దేవస్థానానికి సంబంధించిన ప్రధాన ఆచారాల్లో ఇదొకటి. సో ఆ డిక్లరేషన్ ఫామ్ మీద నేను సంతకం పెట్టాను అని చెప్పేసి వైఎస్ జగన్ గారు స్టేట్మెంట్ ఇస్తే నిజంగా అంటే ఈయన ఆచారాలు పాటించడా అనే భావన కూడా ప్రజల్లో కలుగుతోంది. ఇప్పుడు ఇదే డిస్కషన్లో ఉంది. అంతమంది వచ్చి డిక్లరేషన్ అనేది ఇచ్చారు కదా, మీరు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నాయకులు చెప్తున్న మాట. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఇదే రచ్చ జరుగుతుంది, ఇదే చర్చ జరుగుతోంది. ఇన్ని రోజులుగా తెలియని విషయాన్ని బయటపడ్డాం. ఇన్ని రోజులుగా నిజంగా చాలామందికి తెలుసు వైఎస్ జగన్ గారు తిరుమలకి వెళ్ళారు అంటే గత అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళారు. అండ్ అప్పుడు 19కి ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు తిరుమల దర్శనానికి వెళ్ళారు ఆయన. పాదయాత్ర సమయంలో పాదయాత్ర స్టార్టింగ్ వెళ్ళారు, పాదయాత్ర ఎండింగ్ కూడా వెళ్ళారు ఆయన తిరుమలకి. సో అప్పుడు డిక్లరేషన్ అనేది ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఈ డిక్లరేషన్ అనేది కంపల్సరీ అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ గారు అనేక సార్లు తిరుమలకి వెళ్ళారు. అప్పుడు ముఖ్యమంత్రి హోదా కాబట్టి డిక్లరేషన్ అనేది అవసరం లేదు. బట్ ఇప్పుడు ఎలాంటి హోదా అనేది లేదు కాబట్టి ఇది పర్సనల్ దర్శనం అంటే ఒక వ్యక్తి వెళ్ళి దర్శనం చేసుకున్న ఒక దీని కిందకు వస్తుంది కాబట్టి కంపల్సరీ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చెప్తున్న మాట. ఈ ప్రజలకి ఇంతవరకు చాలామంది ప్రజలకి తెలుసు నిజంగా డిక్లరేషన్ అనేది ఇవ్వాలా అంటే గతంలో వైఎస్ జగన్ గారు డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళుంటారు అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. బట్ జగన్ గారు ఏ రోజు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఇప్పుడు బయటపడింది ఆ అంశం అనేది. ప్రజల్లో కూడా ఇదే డిస్కషన్లో ఉంది. అంటే గతంలో వైఎస్ జగన్ గారు డిక్లరేషన్ ఇవ్వకుండానే వెళ్ళారా అంటే జగన్ గారు నిజంగా ఇది ఎందుకు పాటించట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో చాలా డిస్కషన్ వచ్చింది ఈ అంశం అనేది. సో ఇలాంటి అనేక అంశాల వల్ల ఇప్పుడు వైఎస్ జగన్ గారికి చాలా డ్యామేజ్ జరుగుతుంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఖచ్చితంగా ఆయన డిక్లరేషన్ ఇచ్చుంటే ఈరోజు ఖచ్చితంగా హిందువులు కూడా చాలామంది యాక్సెప్ట్ చేసేవారు. మేబీ జరగలేదేమో, అందుకే వైఎస్ జగన్ గారు వెళ్ళి ధైర్యంగా వెళ్ళి ఇదే వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన అక్కడే ఈ అంశాన్ని ఫుల్ స్టాప్ పెట్టారు అని చెప్పేసి చాలామంది భావించేవారు. సో ఆ డిక్లరేషన్ అనేది ఇవ్వకపోవడం వల్ల ఇన్ని డౌట్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు పోనీ ఇంకొకటి, తిరుమల వెళ్ళడానికి ఎవరికైతే అసలు తిరుమల వెళ్ళడానికి వెళ్తున్న వారిని ఆపే అధికారం ఎవ్వరికీ లేదు. ప్రతి ఒక్కరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఎవ్వరికి నోటీసులు ఇచ్చి ఆపే అధికారం ఎవ్వరికీ లేదు. అలా ఆపలేరు కూడా ఎవరిని. సో నిజంగా వైఎస్ జగన్ గారు కనుక నోటీసులు ఇచ్చారు అంటున్నారు, నోటీసులు ఇచ్చినా సరే ఆ నాయకుల్ని వైఎస్ జగన్ గారికి వైఎస్ జగన్ గారు వెళ్ళి ఉంటే నిజంగా కూటమి ప్రభుత్వం ఆయన్ని అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అలిపిరి మెట్ల దగ్గర ఆయన్ని ఆపి ఉంటే ఖచ్చితంగా ఈరోజు ప్రజల్లో కూటమి ప్రభుత్వం ఇందాక వ్యతిరేకత అనేది వచ్చి ఉండేది. అంటే ఎవరు వెళ్ళకూడదా దర్శనానికి, మీరు ఎలా ఆపుతారనే ఒక భావన కలిగేది ప్రజల్లో. సో అలాంటి ఒక అవకాశాన్ని జగన్ గారు వెళ్ళకుండానే ఒక అవకాశాన్ని మిస్ చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు.
సో ఏది ఏమైనప్పటికీను ఈ సలహా ఎవరిచ్చారో కానీ మొత్తానికి తిరుమల తిరుపతి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి, సో ఆ సలహా ఇచ్చారు, బాగానే ఉంది. బట్ అది ఖచ్చితంగా వెళ్ళి ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న అనేక అపోహాలకి ఈరోజు ఫుల్ స్టాప్ అనేది పడి ఉండేది. హిందువులు కూడా వైఎస్ జగన్ గారి పట్ల కొంత సానుభూతులు లేకపోతే కొంత నమ్మకమో వచ్చి ఉండేది. సో ఆ వెళ్ళకపోవడం వల్ల కేవలం ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందని వెళ్ళట్లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ అనేది బయటకు రావడం వల్ల ప్రజల్లో కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆయన క్రిస్టియన్ కాబట్టి వెళ్ళట్లేదని, ఆయన ఆచారాలు ఎందుకు పాటించట్లేదని, ఆయన హిందూ మతానికి హిందూ ధర్మానికి ఆయన రెస్పెక్ట్ ఇవ్వరా అని, ఇలా అనేక రకాల డౌట్స్ అనేవి ఇప్పుడు రైజ్ అవుతూ ఉన్నాయి. సో మరి చూద్దాం. ఈ అంశం అనేది ప్రస్తుతం చాలా సెన్సేషనల్ అవుతుంది. ఇంతటితో ఆగేలా లేదు. ఇప్పుడు పేర్ని నాని గారు అలాగే ఇటు బీజేపీ ఎంపీ కంటెస్టెంట్గా చేశారు కదా హైదరాబాద్ మాధవీలత గారు, వీళ్ళిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం అనేది నడుస్తూ ఉంది. పేర్ని నాని గారు రీసెంట్గా మాధవీలత ఆ ట్రైన్లో వెళ్తూ చేసిన భజన గురించి పేర్ని నాని గారు చాలా సెన్సేషనల్ కామెంట్స్ అనేది చేశారు. అండ్ ఇంకో పక్క ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రానికి లేని మత గొడవలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొదలవుతున్నాయి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న మాట. సో ఈ అంశం మీద అనేక రకరకాల కామెంట్స్ వస్తున్నాయి, అనేక రకరకాల కాంట్రవర్సీస్ అయితే జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి. సో ఇది వీడియో. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. Thank you for watching this video. Thank you.